చిన్నస్వామి స్టేడియంలో మరో హై థ్రిల్లింగ్ మ్యాచ్. అసలు నార్మల్గానే ఆర్సీబీ సిఎస్కే మ్యాచ్ అంటే హైప్ బేభత్సంగా ఉంటుంది. అంత హైప్ సరిపోతున్నట్టు ఈ మ్యాచ్లో టర్న్లు, ట్విస్ట్లు, చివరికి గేమ్ ఫినిష్ అయిన తీరు అన్నీ కూడా బేభత్సం. అసలు ఈ మ్యాచ్ ఎంత క్లోజ్గా ఈ రేంజ్లో జరుగుతుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా రెండు జట్లు కూడా విజయం అనేది చివరి బాల్ వరకు కన్ఫర్మ్ కాలేదు. ఎందుకంటే ఈ మ్యాచ్ లాస్ట్ బాల్ వరకు ఎలాగానే ఉంది. చివరి బాల్కి 4 లేదా అంతకంటే ఎక్కువ రన్స్ కొడితే సిఎస్కే టీం గెలుస్తుంది. అయితే లాస్ట్ టైం ఇదే స్టేడియం లైఫ్ స్టైల్ లాస్ట్ ఓవర్లో ఎలాంటి మ్యాజిక్ చేశాడో ఈ మ్యాచ్లో కూడా అదే మ్యాజిక్ చేసి ఆర్సీబీ టీంని గెలిపించాడు. సో నిజంగా ఈ మ్యాచ్లో టర్న్స్ అండ్ ట్విస్ట్లు అయితే మామూలుగా లేవు. రెండు జట్లు కూడా విజయం కోసం బీభత్సంగా కంపీట్ చేసుకున్నాయి. ఇన్ఫాక్ట్ ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే విజయం రెండు జట్లు తమకు వద్దన్నట్టు ఆడారు. అంటే ఆర్సీబీ టీం క్యాచ్లు డ్రాప్ చేయడం, వేరే సిఎస్కే టీం కొన్ని సిల్లీ మిస్టేక్స్ చేయడం. సో ఇలా ఒక మ్యాచ్లో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉండాలో అన్ని ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. మిగిలిన రెండు టీంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు లాస్ట్ ఓవర్స్ అయితే పీక్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకోవచ్చు. అసలు మ్యాచ్ మొత్తం ఈ లాస్ట్ ఓవర్స్లోనే మలుపులు తిరిగాయి. సో ఈ మ్యాచ్లో అయితే సిఎస్కే టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ సిఎస్కే టీంలో చూసుకుంటే వాళ్ళు ఏమీ మార్పులు చేయలేదు. వేరే ఆర్సీబీ టీంకి జాస్ హెజల్వుడ్ ఇంజరీ కారణంగా బయటకు వెళ్ళిపోయాడు. అతని ప్లేస్లో లుంగి ఇంగిడే వచ్చాడు. అలాగే ఫిల్ సాల్ట్ కూడా అవైలబుల్గా లేకపోవడంతో ఆర్సీబీ టీం మరోసారి జాకబ్ బేతల్తోనే వెళ్లారు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో జాకబ్ బేతల్ ఆర్సీబీ టీంకు ఫిల్ సాల్ట్ లేని లోటును ఎక్కడ కూడా కనబడనివ్వలేదు. నిజంగా అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. పవర్ ప్లేలో కోహ్లీతో కలిసి అతను ఏర్పరిచిన పార్ట్నర్షిప్ ఆర్సీబీ టీంకి బీభత్సమైన స్టార్ట్ ఇచ్చింది. మెయిన్లీ జాకబ్ బేతల్ బ్యాటింగ్లో చూసుకుంటే ఆ పవర్ కంటే ప్లేస్మెంట్ అండ్ టైమింగ్ బాగా నచ్చాయి. నిజంగా బౌలర్ విడితిచ్చిన ప్రతిసారి ఆఫ్ సైడ్ చాలా మంచి షాట్స్ ఆడాడు. వేరే అదర్ ఎండ్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ ఒక డిఫరెంట్ మూడ్లో డిఫరెంట్ బీచ్లా బ్యాటింగ్ చేశాడు. ఎస్పెషల్లీ అతను స్ట్రైక్ రేట్ మీద ఒక పెద్ద క్యాంపెయిన్ నడుపుతున్నాడు. ఈ ఐపీఎల్ 2025లో టాప్ బ్యాట్స్మెన్ స్ట్రైక్ రేట్ బట్టి డిసైడ్ చేస్తారని చెప్పి విరాట్ కోహ్లీ పేరుని తీసేశారు. అలాగే జనరల్గానే కొంతమంది ఇప్పుడు కూడా విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి విమర్శిస్తూ ఉంటారు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం కోహ్లీ వాళ్ళకి సమాధానం చెప్పాలనుకున్నాడు ఏంటో తెలియదు కానీ నిజంగా ఫస్ట్ బాల్ నుంచి ఉతికారేశాడు. అది కూడా ఎప్పుడు లేని విధంగా సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. సో నార్మల్గా విరాట్ కోహ్లీ చూసుకుంటే ఎక్కువ బౌండరీస్ మరియు రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ చేసి తన ఇన్నింగ్స్ను బిల్డ్ చేసుకుంటాడు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం సిక్సర్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. అసలు బాల్ కొట్టడానికి ఉంటే చాలు, రిస్క్ గురించి ఏం ఆలోచించలేదు, గాల్లోకి లేపేసేవాడు. సో నిజంగా ఐపీఎల్ 2025 ప్రోగ్రెస్ అయ్యే కొద్ది ఎప్పుడు చూడడానికి కొన్ని అన్యూజువల్ థింగ్స్ చూస్తున్నాం. మొన్నేమో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 6 లేకుండా 50 కొట్టాడు. ఇక ఈ మ్యాచ్లో చూసుకుంటేనేమో విరాట్ కోహ్లీ సిక్సర్లతో సమాధానం చెప్పాడు. అయితే నిజానికి విరాట్ కోహ్లీ ఇప్పుడు కూడా సిచ్యువేషన్ తగ్గట్టు ఆడతాడు. చేజింగ్ అనేది తన కంట్రోల్లో ఉన్నప్పుడు రిస్క్ తీసుకోకుండా బ్యాటింగ్ చేస్తాడు. అండ్ దీనివల్ల చేజింగ్లో అతను స్ట్రైక్ రేట్ కాస్త తక్కువ ఉంటుంది ఒక్కోసారి. అదే ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు చూసుకుంటే అగ్రెసివ్గా ఆడడానికి ట్రై చేస్తాడు. ఓన్లీ వికెట్స్ పడినప్పుడు మాత్రమే ఆ కంట్రోల్డ్ అగ్రెషన్ చూస్తాం. సో యాక్చువల్లీ విరాట్ కోహ్లీ ఒక కంప్లీట్ బ్యాట్స్మెన్. సిచ్యువేషన్ తగ్గట్టు ఆడడం తనకు తెలుసు అండ్ అదే చేస్తాడు. బట్ కొంతమంది ఏంటంటే ప్రతి సిచ్యువేషన్లో కూడా ఒకేలా ఆడాలనుకుంటారు. బట్ అలా చేస్తే మ్యాచ్లన్నీ నాశనం అయిపోతాయి. సో కోహ్లీ అయితే ఈ మ్యాచ్లోకి క్లియర్ ఇంటెన్షన్తో వచ్చాడు. మేము ఆర్ఆర్తో మ్యాచ్ చెప్పాక ఇంటర్వ్యూలో మాట్లాడడం చూసాం. ఈ మ్యాచ్ రిజల్ట్ బట్టి చూసుకుంటే మేము ఇంకా ఎక్కువ రన్స్ కొట్టాలేమో అన్నాడు. అండ్ దానికి తగ్గట్టు ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం చాలా ఘనంగా తమ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశారు. అయితే మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే మాత్రం గేమ్ డ్రాస్టికల్లీ మారిపోయింది. సిఎస్కే స్పిన్నర్స్ తిరిగి తమ టీంను గేమ్లోకి తీసుకొచ్చారు. ఎస్పెషల్లీ జడేజా మరియు నూర్ అహ్మద్ ఇద్దరు కూడా బ్రిలియంట్ బౌలింగ్ చేశారు. అలాగే తర్వాత మతీష పత్రానా చూసుకున్నా చాలా బాగా బౌలింగ్ చేశాడు. గత కొన్ని మ్యాచ్లుగా తన మీద విమర్శలు వస్తున్నాయి. కానీ ఈ మ్యాచ్లో మాత్రం నిజంగా తన ఫుల్ పొటెన్షియల్ తగ్గట్టు అద్భుతమైన బౌలింగ్ చేశాడు. సెబ్రేదన్ జాకబ్ బేతల్ వికెట్ తీశాడు. ఆ తర్వాత మెల్లగా ఆర్సీబీ టీం యొక్క రన్ రేట్ పడిపోయింది. ఇన్ఫాక్ట్ అసలు విరాట్ కోహ్లీ ఆడిపోయిన తర్వాత రన్సే కరువు అయిపోయాయి. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన పడిక్కల్, పటిడర్ మరియు జితేష్ శర్మ వీళ్ళ ముగ్గురు కూడా స్ట్రగుల్ అవుతూనే బ్యాటింగ్ చేశారు. సో క్లియర్లీ మిడిల్ ఓవర్స్లో ఆర్సీబీ బ్యాట్స్మెన్ చాలా స్ట్రగుల్ అయ్యారు. ఒక స్టేజ్లో ఈజీగా 210 లేదా 220 రన్స్ కొట్టేస్తారు అనుకున్న టీం 190 కూడా కొడుతుందా అనే డౌట్స్ వచ్చేలా మారిపోయిన సిచ్యువేషన్. బట్ ఎనివే చివరిలో చూసాం రొమారియో షెఫర్డ్ విధ్వంసం. అసలు మ్యాచ్ మొత్తాన్ని అలా తిప్పేశాడు అంతే. నిజంగా బ్రోటల్ పవర్ హిట్టింగ్తో ఖలీల్ అహ్మద్కి ఒక నైట్ మేర్ చూపించడని చెప్పుకోవాలి. సో ఈ మ్యాచ్లో 18 ఓవర్స్ అయ్యేసరికి ఆర్సీబీ టీమ్ స్కోర్ 159 రన్సే. దీంతో లాస్ట్ ఓవర్స్లో ఒక 30 రన్స్ కొట్టినప్పటికీ వాళ్ళ స్కోర్ 190 కూడా దాటదు. బట్ ఇలాంటి టైంలో షెఫర్డ్ మైండ్ బ్లోయింగ్ పవర్ హిట్టింగ్ చేశాడు. అసలు కొన్ని షాట్స్ అయితే తన బ్యాట్కి మిడిల్లో కూడా తగలలేదు, అయినా కానీ 6లు పోయాయి. మెయిన్లో 19 ఓవర్లు అయితే విధ్వంసమే. 4 6లు మరియు 2 4లు, ఓవరాల్గా 33 రన్స్ వచ్చాయి. సో ఒక్క ఓవరే కంప్లీట్ గేమ్ యొక్క మొమెంటమ్ని మార్చేసింది. ఈ ఓవర్ ముందు వరకు చూసుకుంటే సిఎస్కే టీం కంబ్యాక్ చేసి చాలా స్ట్రాంగ్గా గేమ్లోకి తిరిగి వచ్చారు. బట్ లాస్ట్ ఓవర్స్లో షెఫర్డ్ బ్యాటింగ్ దెబ్బకి మొత్తం సినిమా చేంజ్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ అతను అప్పుడు లాస్ట్ ఓవర్స్లో ఏకంగా 51 రన్స్ కొట్టేశాడు. మెయిన్లీ పత్రానాని అటాక్ చేయడం కూడా వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఓవర్లో చూసాం చివరి 3 బంతులకు ఒక 406లు కొట్టాడు. సో షెఫర్డ్ అయితే కేవలం 14 బంతులను 50 కంప్లీట్ చేసి ఒక రికార్డ్ని క్రియేట్ చేశాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో సెకండ్ ఫాస్టెస్ట్ 50. అట్ ది సేమ్ టైం ఒక ఇన్నింగ్స్లో లాస్ట్ ఓవర్స్లో ఒక బ్యాట్స్మెన్ ఇన్ని రన్స్ కొట్టడం ఎప్పుడు కూడా జరగలేదు. సో నిజంగా రొమారియో షెఫర్డ్ అయితే ఈ మ్యాచ్ని వంటి చేత్తో మలుపు తిప్పాడు. అతని బ్యాటింగ్ దెబ్బకి ఆర్సీబీ టీం లాస్ట్ ఓవర్స్లో ఏకంగా 54 రన్స్ కొట్టారు. దీనివల్ల వాళ్ళ స్కోర్ 213 వరకు వెళ్ళగలిగింది అండ్ ఒక డిఫెండ్ చేసుకున్న టోటల్ వచ్చింది. అయితే సిఎస్కే బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం 19th ఓవర్లో ధోని గ్యాంబ్లింగ్ తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో ఆల్రెడీ ఖలీల్ అహ్మద్ పాపులోనే చాలా రన్స్కి వెళ్ళాడు. బట్ స్టిల్ అతను తీసుకొచ్చి 19th ఓవర్ ఇచ్చాడు. అది ఓవర్ రన్సుల్ కాంబోస్కి ఇచ్చుంటే బాగుండేది. అతను కాస్త మెరుగ్గా బౌలింగ్ చేశాడు ఈ మ్యాచ్లో. సో మేబీ ధోని అయితే ఎక్స్పీరియన్స్ వైపు వెళ్ళి ఉండొచ్చు. బట్ ఖలీల్ అహ్మద్ అయితే చాలా పూర్గా బౌలింగ్ చేశాడు.
కొట్టుకోమని బాల్స్ వేయడం మాత్రమే కాదు, ఆ బ్యాక్ ఫుట్ నో బాల్ వేయడం కూడా చూసాం. ఇన్ఫాక్ట్ అతను పూర్ బౌలింగ్ వల్ల రికార్డులు కూడా క్రియేట్ అయ్యాయి. అతని మ్యాచ్లో ఏకంగా 65 రన్స్ సమర్పించుకున్నాడు. అండ్ ఇప్పటివరకు సీఎస్కే టీం తరపున చూసుకుంటే ఏ బౌలర్ కూడా ఒక మ్యాచ్లో ఇన్ని రన్స్ ఇవ్వలేదు. ఈవెన్ ఒక్క ఓవర్లో 33 రన్స్ అవ్వడం కూడా సీఎస్కే చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. సో క్లియర్లీ మ్యాచ్ సీఎస్కే టీం ఓడిపోయిందంటే దానికి ఖలీల్ అహ్మద్ చాలా బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే మీరు మిగతా బౌలర్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ అందరూ కూడా బాగానే వేశారు. అతనితో పాటు శామ్ కరణ్తో మాత్రమే 10 కంటే ఎక్కువ ఎకానమీ ఉంది. బట్ మిగతా బౌలర్స్ అందరూ బిలో 9 ఎకానమీతో బౌలింగ్ చేశారు. ఎస్పెషల్లీ ముందు చెప్పుకున్నట్టు మిడిల్ ఓవర్స్లో గేమ్ను బాగా కంట్రోల్ చేశారు. 10 రన్ 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్ ఆల్సో నూర్ అహ్మద్ కూడా ఒక వికెట్ తీసుకున్నాడు. సో ఆల్మోస్ట్ సీఎస్కే టీంకి సెట్ అయిపోయిన గేమ్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్ వల్ల చివరిలో చెడిపోయింది. అయితే చేజింగ్ విషయానికి వస్తే మాత్రం సీఎస్కే టీంకి బ్రిలియంట్ స్టార్ట్ వచ్చింది. ఆర్సీబీ టీంకి పాపులర్ ఎలా అయితే వేగంగా రన్స్ వచ్చాయో సీఎస్కే టీంకి కూడా అలానే వచ్చాయి. ఎస్పెషల్లీ 17 ఏళ్ల కుర్రాడు ఆయుష్ మాత్రే అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. నిజంగా ఈ మ్యాచ్లో అతను వంటి చేత సీఎస్కే టీంని గెలిపించేలా కనిపించాడు. సో ఫ్రమ్ ది ఫస్ట్ బాల్ ఆయుష్ మాత్రే అయితే అగ్రెసివ్ ఇంటెంట్ చూపించాడు. మరి ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ వేసిన ఒక ఓవర్లో చూసాం విధ్వంసమే 26 రన్స్ వచ్చాయి. బడదాంట్లో చూసుకుంటే మాత్రం వికెట్లు పడడం చూసాం. షేక్ రషీద్ మరియు శామ్ కరణ్ ఇద్దరు తక్కువ రన్స్ చేసి అవుట్ అయిపోయారు. సో సీఎస్కే టీంకు పాపులర్ 58 రన్స్ వచ్చినప్పటికీ వాళ్ళు 2 వికెట్స్ కోల్పోయారు. బట్ ఆ తర్వాత అసలైన సినిమా మొదలైంది. ఆయుష్ మాత్రే మరి జడేజా ఇద్దరు కలిసి గేమ్ని కంప్లీట్లీ సీఎస్కే టీం చేతిలోకి తీసుకున్నారు. ఎందుకంటే ఇద్దరు వేగంగా బ్యాటింగ్ చేయడం మాత్రమే కాదు, ఒక పెద్ద పార్ట్నర్షిప్ నెలకొల్పారు. 3వ వికెట్కి ఏకంగా 116 పరుగులు యాడ్ చేశారు. సిద్ధర్ నిజంగా మిడిల్ ఓవర్స్లో గేమ్ని చాలా బాగా యాక్సలరేట్ చేశారు అండ్ గెలిపించాలని కనిపించారు. మెయిన్ యంగ్స్టర్ ఆయుష్ మాత్రే అయితే చాలా అంటే చాలా ఇంప్రెసివ్ బ్యాటింగ్ చేశాడు. కేవలం 48 బాల్స్లోనే 94 రన్స్ కొట్టాడు. అండ్ జడేజా చూసుకుని యంగ్స్టర్కి సపోర్ట్ చేస్తూ చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. బట్ సీఎస్కే టీంకి బిగ్గెస్ట్ షాక్ ఎక్కడ తగిలిందంటే ఆ 17వ ఓవర్లో వరుసగా 2 వికెట్లు కోల్పోయారు. ముందు ఆయుష్ మాత్రం ఒక పెద్ద షాట్ ఆడి తన వికెట్ని కోల్పోయాడు. అండ్ నేను ఒక కాంట్రవర్షియల్ ఎల్బీడబ్ల్యూ కాల్ చూసాం. సో ఆల్రెడీ ఎల్బీడబ్ల్యూ కాల్ విషయంలో అయితే సోషల్ మీడియాలో ఫిక్సింగ్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది. బట్ అగైన్ ఇక్కడ అలాంటిది ఏమీ లేదు, ఇద్దరు మిస్టేక్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అందులో ఫస్ట్ వన్ చూసుకుంటే బ్యాట్స్మెన్ది. అంపైర్ అవుట్ ఇచ్చిన తర్వాత కూడా రన్స్ పరిగెట్టారు, అది కూడా డబుల్ రన్ తీశారు. సో నిజంగా ఇదైతే బ్రేవిస్ మరియు జడేజాకి ఒక బ్రెయిన్ ఫెడ్ మూమెంట్ అని చెప్పుకోవాలి. అంపైర్ అవుట్ అవగానే బాల్ డెడ్ అయిపోతుంది, ఆ తర్వాత మీరు ఎన్ని పరిగెట్టినా వేస్ట్. కానీ ఇద్దరు బ్యాట్స్మెన్ అంపైర్ ఇచ్చిన అవుట్ని పట్టించుకోకుండా బాల్ని చూస్తూ రన్స్ పరిగెట్టేస్తున్నారు. సో ఇదైతే నిజంగా పూర్ గేమ్ అవేర్నెస్ అని చెప్పుకోవచ్చు. పోనీ అవుట్ అని తెలిసిన వెంటనే రియలైజ్ రివ్యూ తీసుకున్నారంటే లేదు, కాసేపు మళ్ళీ డిస్కషన్ చేసుకున్నారు. అండ్ దాని బ్రేవిస్ రివ్యూ అడిగేసరికి పుణ్యకాలం దాటిపోయింది. అంపైర్ మరియు ఆర్సీబీ ప్లేయర్స్ టైం అయిపోయింది, ఇంక రివ్యూలో తీసుకుంటారని చెప్పి అతను పంపేశారు. బట్ ఎనివే ఇక్కడ మన రెండో మిస్టేక్ కూడా గమనించాలి, ఆ టైమర్ అనేది చూపించలేదు. స్టేడియంలో స్క్రీన్ మీద డిఆర్ఎస్ టైమర్ చూపిస్తారు, బట్ ప్రొడక్షన్ టీం ఆ టైమర్ని డిస్ప్లే చేయలేకపోయింది. అండ్ ఇది కూడా సీఎస్కే టీంకి బ్యాక్ ఫైర్ అయిందని చెప్పుకోవాలి. అదే టైమర్ చూపించనుంటే ఇద్దరు బ్యాట్స్మెన్ ఆ డిస్కషన్ పెట్టుకోకుండా రివ్యూ తీసుకుని ఉండేవారేమో. సో ఇక్కడ క్లియర్లీ బ్యాట్స్మెన్ బ్రెయిన్ ఫైట్ ఉంది, అలాగే ప్రొడక్షన్ టీం యొక్క మిస్టేక్ కూడా ఉంది. వాళ్ళు అసలు టైమర్ చూపించకుండా ఏం చేస్తున్నారు. అండ్ వీటిని పట్టుకుని ఎప్పట్లనే మనకు తెలిసిందే ఫిక్సింగ్ అంటున్నారు. సో ఇంకా అనుకునేవాడిని మనం ఏం చేయలేం. బట్ టు బీ ఫ్రాంక్, సీఎస్కే టీం ఇలా బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ కోల్పోయినప్పటికీ గేమ్ అయితే కంప్లీట్లీ వాళ్ళ చేతిలో నుంచి వెళ్ళిపోలేదు. ఇంకా ఆడే బ్యాట్స్మెన్ ఉన్నారని కొడితే గెలవచ్చు. బట్ వాళ్ళు తీసుకున్న గ్యాంబ్లింగ్ ఏంటంటే ధోని దూబే కంటే హెడ్ బ్యాటింగ్ రావడం. యాక్చువల్లీ ఆర్సీబీ టీం అయితే ధోని కోసం 2 స్పిన్ ఓవర్స్ దాచిపెట్టి ఉంచింది. అంటే శ్రేయస్ శర్మకు ఒక ఓవర్ ఉంది, కృణాల్ పాండ్యాకి ఒక ఓవర్ ఉంది. దీంతో టైంలో ధోని కాకుండా దూబే బ్యాటింగ్ వచ్చింటే కాస్త బెటర్గా ఉండేది. ఎస్పెషల్లీ 18th ఓవర్లో చూసాం శ్రేయస్ శర్మని ధోని కొట్టలేకపోయాడు. ఇన్ఫాక్ట్ మ్యాచ్ చెప్పాక కూడా అతను అన్నాడు, బ్లేమ్ నేనే తీసుకోలే, 18th ఓవర్లో సరిగ్గా ఆడలేకపోయానని చెప్పి. సో క్లియర్లీ 18th ఓవర్లో 6 రన్స్ మాత్రమే రావడం సీఎస్కే టీంకి బ్యాక్ ఫైర్ అయింది. అండ్ అంత ముందు ఓవర్ చూసుకుని ఆబ్వియస్లీ 2 వికెట్స్ పడ్డాయి కాబట్టి ఓవర్లో 8 రన్స్ వచ్చాయి. ఇన్ఫాక్ట్ ఆ 2 వికెట్లు పడిన తర్వాత కూడా ఒక సిక్సర్ చూసాం. బట్ 18th ఓవర్లో ఒక బౌండరీ కానీ సిక్సర్ కానీ రాలేదు. దీనివల్ల లాస్ట్ ఓవర్స్లో టార్గెట్ సీఎస్కే టీంకి కాస్త పెద్దదిగా కనిపించింది. బట్ ఎన్నో భూ వేసిన 19th ఓవర్లో రన్స్ వచ్చాయి, అలాగే ఎస్టైల్ వేసిన లాస్ట్ ఓవర్లో కూడా రన్స్ వచ్చాయి. బట్ చివరిలో సీఎస్కే బ్యాట్స్మెన్ గేమ్ని ఫినిష్ చేయలేకపోయారు. మీలా ఫుల్ టచ్ నో బాల్ వేసిన తర్వాత ఎస్టైల్ చాలా బాగా కంబ్యాక్ ఇచ్చాడు. 3 బాల్స్కి 6 పరుగులు కొట్టాల్సినప్పుడు కేవలం 3 సింగిల్స్ మాత్రమే ఇచ్చాడు. ఆ లో ఫుల్ టచ్ ఆర్కర్స్ని బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. సో డెఫినెట్లీ సీఎస్కే టీం మీద ఒక గెలిచే మ్యాచ్ని బాటిల్ చేశారని చెప్పుకోవాలి. మళ్ళీ వీడియో స్టార్టింగ్ చెప్పుకున్నట్టు ఆర్సీబీ ఫీల్డింగ్ అంత గొప్పగా లేదు. విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళకి ఈజీ క్యాచ్ని వదిలేశారు. అండ్ లుంగింగిడి కూడా ఒక డాలీ క్యాచ్ని డ్రాప్ చేశాడు. ఈవెన్ పడిడార్ మరియు టీమ్ డేవిడ్ లాంటి వాళ్ళు కూడా ఆఫ్ ఛాన్సెస్ మిస్ చేసుకున్నారు. అండ్ ఆల్సో ఆర్సీబీ బౌలర్స్ కూడా మిస్టేక్స్ చేశారు. బట్ సీఎస్కే బ్యాట్స్మెన్ వాటిని పూర్తిగా క్యాపిటలైజ్ చేసుకోలేకపోయారు. సో వాళ్ళ బౌలింగ్లో చూసుకుంటే లుంగింగిడి మాత్రం ఒక బెటర్ స్పెల్ వేశాడు. 4 ఓవర్స్లో 30 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ సింపుల్గా చెప్పాలంటే జాస్ హెజల్వుడ్ లేని లోటుని ఎక్కడ కనబడనివ్వలేదు. కానీ మిగతా బౌలర్స్ చూసుకుంటే రన్స్ వెళ్ళడం చూసాం. సో సీఎస్కే టీం బ్రేవిస్ విషయంలో రివ్యూ తొందరగా తీసుకున్నా సరిపోయేది. అలాగే 18th ఓవర్లో ఒక 6 or 4 కొట్టున్నా సరిపోయేది. మెయిన్లీ బ్రేవిస్ వికెట్ అయితే ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అతను చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో చూసుకున్న ఫీల్డింగ్లో ఒక అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు. సో అలాంటి ఇన్ఫామ్ ప్లేయర్ తొందరగా అవుట్ అయిపోవడం సీఎస్కే టీంకి బ్యాక్ ఫైర్ అయింది. బట్ వాళ్ళ బ్యాటింగ్ గురించి అని చెప్పుకున్నా ఓడిపోయింది మాత్రం బౌలింగ్ వల్లే. ఆ లాస్ట్ ఓవర్స్లో ఎక్కువ రన్స్ ఒకటి ఉంటే సరిపోయేది. ఎనివే ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే ఆర్సీబీ టీం తమ నెవర్స్ని హోల్డ్ చేసుకున్నారు. ఓడిపోయే మ్యాచ్లో గెలిచారు. అది కూడా ఈ మ్యాచ్లో విక్టరీ ద్వారా పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్కి వెళ్ళిపోయారు. ఇన్ఫాక్ట్ 16 పాయింట్లు వచ్చాయి కాబట్టి ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిపోయినట్టే. మళ్ళీ మ్యాచ్లో విక్టరీ ద్వారా ఆర్సీబీ టీం టాప్ 2 ఉండేందుకు అవకాశాలు ఇప్పుడు ఎక్కువగా పెరిగాయి. వాళ్ళు మిగతా 3 మ్యాచ్లో 2 గెలిచినా చాలు ఆ 20 పాయింట్ మార్క్ని అయితే అందించుకుంటారు. దీంతో టాప్ 2 ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. సో ఆర్సీబీ టీం అయితే ఈ మ్యాచ్లో అవుట్ అండ్ కోల్గా పెర్ఫామ్ చేసినప్పటికీ ఎట్టకేలకు మ్యాచ్ అయితే గెలవగలిగారు.
మీరు ఆస్ట్రేలియాని 2 జట్లు కూడా ఆడియన్స్కి చాలా మంచి థ్రిల్లింగ్ మ్యాచ్ ఇచ్చారు. చూడాలి మరి ఆర్సీబీ టీం మిగతా మ్యాచ్లో కూడా గెలిచి టాప్ 2 స్పాట్ని సీల్ చేసుకుంటారు లేదనేదే.